హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు సౌజన్య శెట్టి వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నామండి. ఈ సండే మీరు ఎలా ఎంజాయ్ చేశారో కామెంట్ చేసేయండి. మేము సాయంత్రం పూట అలా సరదాగా డాబా పైకి అయితే వెళ్ళామన్నమాట, గాలిపటాలు ఎగరేయడానికి. సంక్రాంతి సీజనే కాబట్టి అయితే నాకు అక్కడ వ్యూ చాలా బాగా అనిపించింది. రైల్వే బ్రిడ్జ్ పైన సూర్యుడు చాలా బాగా అనిపించిందండి. ఆ బ్రిడ్జ్ వచ్చేసి బ్రిటిష్ కాలం నాటిదన్నమాట. వాళ్ళు కట్టిన బ్రిడ్జ్, అంటే వాళ్ళు కట్టారులే కానీ అది ఈ మధ్య కొంచెం రిపేర్లు చేశారు అంతే. బ్రిడ్జ్ అయితే వాళ్ళు కట్టిందే. మాది వచ్చేసి ఇది ఇల్లందు అన్నమాట. ఇల్లందుకి చాలా పెద్ద స్టోరీ అయితే ఉందండి. అలాగే ఇక్కడ బ్రిటిష్ కాలం నాటి వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కట్టిన ప్రదేశాలైనా, వాళ్ళు కట్టిన చర్చిలు అలాంటివి కూడా చూడదగ్గ ప్రదేశాలు ఇల్లందులో చాలానే ఉన్నాయండి. నాకు కుదిరినప్పుడల్లా అన్ని ప్లేసెస్ కవర్ చేసి నీట్గా వీడియో తీసి ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఒక్క ముక్కలో మన ఇల్లందు గురించి చెప్పాలి అంటే 1325 ఏడి కాలంలో మన ఇల్లందు కాకతీయ సామ్రాజ్యం కింద అయితే ఉందన్నమాట. మన ఇల్లందు ప్రాంతాన్ని సింగభూపాలుడు అనే రాజు అయితే పరిపాలించేవాడు. అయితే ఆ టైంలో ఒక కుటుంబం రాత్రిపూట ప్రయాణం చేయవలసి వచ్చింది ఎడ్ల బండిలో. ఇదంతా అడవి ప్రాంతం కావడంతో ఇంకా వాళ్ళు చీకటి పడేసరికి వాళ్ళు అనుకున్న ప్రదేశానికైతే చేరుకోలేకపోయారు. నైట్ ఇంకా అడవిలోనే చిక్కుకొని పోయారనమాట. ఇంకా అడవి ప్రాంతంలో వాళ్ళని వారు కాపాడుకోవడానికి కోసం అని చెప్పేసి ఒక మంటనైతే వేసుకున్నారు. మా జంతువులు వాళ్ళ దగ్గరికి రాకుండా ఉండడం కోసం ఆ మంట వేసుకున్నప్పుడు ఒక నల్లటి రాయి ఆ మంటలో కాలడం చూసి వాళ్ళు చాలా ఆశ్చర్యపోయారనమాట. ఎందుకంటే రాళ్ళు మండవు కదా, కానీ ఆ నల్ల రాయి అయితే చాలాసేపు మండి అది లాస్ట్కి బొగ్గులాగా అయిపోయిందనమాట. దీంతో ఇంకా కుటుంబం వాళ్ళు వచ్చేసి ఈ విషయము రాజుగారికి అయితే చెప్పారు. ఇలా ఒక నల్లటి రాయి అయితే కాలుతుంది అదిదని. ఇంకా ఆ రాజుగారికి చెప్తే ఆ రాజుగారు వాటిని ఆ రాళ్ళని బాగా ఎగ్జామిన్ చేసి ఇది ఒక బొగ్గు రాయి, దీనికి మంటని తగిలిస్తే ఇది మండుతుంది అని కనుక్కున్నారు. అలా స్టార్టింగ్లో వేరే దేశాల నుంచి కార్మికులని తీసుకొచ్చి ఇక్కడ పని చేయించేవాళ్ళు అనమాట బొగ్గు బావిలలో. ఇంకా అలాగా మెల్లమెల్లగా తర్వాత ఇక్కడ ఉన్న వాళ్ళతోనే పని చేపించడం అయితే స్టార్ట్ చేశారు. వాళ్ళని బలవంతంగా ఆ బొగ్గు బావిలలోకి దించి అలాగా ఇంకా అలా కనుక్కున్నారనమాట బొగ్గు బావిని. ఇల్లందులో ఒకప్పుడు చాలా ఉండే అన్నమాట. ఇంకా అది అండి మన ఇల్లందు స్టోరీ. చాలా ఉంది స్టోరీ. నేను ప్లేసెస్ విజిట్ చేసినప్పుడు అన్నీ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్తానన్నమాట. ఇక్కడ నేను వచ్చేసి రాగిజావ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. అదేంటక్క ఒక్కొక్కసారి మీరు ఆంధ్ర అంటారు, ఒక్కొక్కసారి తెలంగాణ అంటారు అన్న కన్ఫ్యూజ్లో ఉన్నారేమో కొందరు. మాది వచ్చేసి మా అమ్మ వాళ్ళది ఆంధ్ర అన్నమాట, మా హస్బెండ్ వాళ్ళది వచ్చేసి తెలంగాణ అండి. దీని గురించి కూడా నేను నెక్స్ట్ వచ్చే వీడియోస్లో మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఇంకా మన ఛానల్లో ఎటువంటి వీడియోస్ కావాలో కూడా కమెంట్ చేయండి. ఇక్కడ మన రాగిజావ చేయడం కూడా అయిపోయిందనమాట. రాగిజావ చాలా ఇమ్యూనిటీ బూస్టింగ్గా కూడా ఉంటుందండి. పిల్లలకి కూడా చేసి ఇస్తుండండి అప్పుడప్పుడు. నేను అక్కడే ఉండి పొంగబెట్టాను చూడండి. అలా పొంగబెట్టుకోకుండా జాగ్రత్తగా చేసుకొని తాగండి. అలాగే ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే, బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసి పక్కనే వచ్చే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేయండి. దీంతో నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. బాయ్.